ఇప్పుడు ఉత్తరాది ఇప్పటికే సార్ రాష్ట్ర విభజన సమయంలో బ్రహ్మనాయుడు గారు రాష్ట్ర విభజన సమయంలో గుండెల మీద కొట్టారు ఆంధ్రుల ఆత్మగౌరవం 100%. ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేక అల్లాడిపోతా ఉన్నారు, రాజధాని నిర్మాణం చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ పరిస్థితులు ముందు మీద దక్షిణ భారతదేశంలో అంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మీరు తీసుకున్న ఈ టాపిక్ లో అందరూ కూడా పార్టీలు లైన్ తీసేసేయండి. వద్దు పార్టీలు దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతుంది మతాలు అదే ఇప్పుడు హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఎవరు వచ్చినా ఇక్కడ డెవలప్ అవుతా ఉంటది. ఆ రోజు హైదరాబాద్ కూడా దేశానికి రెండో రాజధాని చేయాలని ఈ సిచ్యువేషన్స్ లో ముందు తీసుకెళ్ళాలి. ఈ సిచ్యువేషన్స్ లో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ స్టేట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఏదైతే ఢిల్లీ సెకండ్ ఆల్టర్నేట్ హైదరాబాద్ కనపడుతుంది. ఈ సిచ్యువేషన్స్ లో ఈ సీట్ల విషయంలో ఈ గందరగోళం అనే పరిస్థితికి ఏదో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. పెరిగితే కనుక 36% జీడీపీ ఇస్తున్నాం కాబట్టి ఆ 36% ఎంపీలు పెరిగే ప్రాతినిధ్యం మాకు కల్పించాలని మీరు కోరుతున్నారు. అది తప్పలేదు. దీనికి అమికబుల్ సొల్యూషన్ అది అమిత్ షా గారు కానీ మోదీ గారు బీజేపీ నాయకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాలే ఇప్పుడు ఒకవైపు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు రాలా మీటింగ్కి, హైదరాబాద్ మీటింగ్ వస్తామన్నారు. కొరకరానికి పైగా బీజేపీకి ఉందేంది ఒక వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 7 రాష్ట్రాలే. ఈ 7 రాష్ట్రాలే అసలుకి ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉందని చెప్పేసి ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏకమవుతున్నాయి. మా మనోభావం ఆత్మాభిమానం దెబ్బతింటది. మాకు తగ్గట్టుగా మేము ఆదాయం దేశానికి ఇస్తుంటే మాకెందుకు సీట్లు తగ్గిస్తున్నారు? ఇప్పుడు జనాభా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి సార్. ఎన్ని సీట్లు అవుతాయి? 142 అవుతాయి. బీహార్ 40 సీట్లు, బీహార్ 40 ఉన్నాయి. 80 అవుతాయి. ఇప్పుడు బీహార్ యొక్క దేశానికి బీహార్ ఏమిచ్చింది? ఏమి ఇవ్వాల్సిన అవసరం. అదే అలానే ఉత్తరాది ఎక్కువగా సైన్యంలో ఉంటారు. ఓకే, వాళ్ళకి నిధులు కేటాయించాలి, అన్ని చేయాలి. ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటే భారతదేశం లౌకిక రాజ్యం, వసుదైక కుటుంబం, 145 కోట్ల జనాభా, ప్రపంచంలో అన్ని దేశాల భారత వైపు చూస్తున్న ఈ సమయంలో ఈ సిచ్యువేషన్స్, ఏర్పాటువాద ఉద్యమాలు, మాకు తెలంగాణకి మాకు దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుందని ఈ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవడం అనేది ఒక దుర్దినంగానే భావించాలండి. ఈ కులాలు, రాజకీయ మతాలు, ఈ రాజకీయ కుట్రలో అనవసరంగా సగటు భారతీయుడు నలిగిపోతాడు. ఇదేం సార్? మనం ఒక దేశంలో ఉన్న భావన నుంచి పోయి ఈ ఆర్థిక అసమానత రోజు రోజుకి మాట్లాడదాం. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సింగళూరు వెంకటేష్ గారు, డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందంటారు? అసలు అవసరం అంటారా ఇప్పుడు, లేదంటారా?